అమెరికా ఇరాన్ మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరుగుతున్న చర్చలు మొదటి రోజు ఊహించని దానికంటే సానుకూలంగా ముగిశాయి. ఇటు అమెరికా అటు ఇరాన్ దేశాల ప్రతినిధులు ఒకరి డిమాండ్లను మరొకరు సావధానంగా విన్నారు. రెచ్చగొట్టే మాటలు ప్రకటనల కన్నా ఆచరణీయమైన ప్రయత్నాలకే మొగ్గు చూపారు. అమెరికా పెట్టిన 15 పాయింట్లపై ఇరాన్ దేశ ప్రతినిధులు, ఇరాన్ ప్రస్తావించిన 10 పాయింట్లపై అమెరికా ప్రతినిధులు కూలంకషంగా చర్చిస్తామని మాటిచ్చారు. రెండు దేశాలు చెరో 2 ప్రధాన పాయింట్లను మొదటి రోజు చర్చనీయాంశంగా పెట్టాయి. ఇరాన్లో కాల్పుల విరమణ అమలవుతున్న లెబనాన్లో జరుగుతున్న మారణ హోమంపై మొదటి రోజు ఆందోళన ఎక్కువగా కనిపించింది. ఇక ఇస్లామాబాద్ లోని సెరెనా హోటల్లో అమెరికా ఇరాన్ మధ్య అత్యంత కీలకమైన శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలికి పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల మొదటి రోజు అత్యంత సానుకూలంగా ముగిసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పింది. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగ్షేర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చర్చలో పాల్గొంటున్నారు. ఒకరితో ఒకరు ముఖాముఖి పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎవరి గదిలో వారు కూర్చుని తాము చెప్పదలుచుకున్నది మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ప్రతినిధులకు చెప్తున్నారు. ఇలా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటున్నారు. అమెరికా 15 పాయింట్లను చర్చల ఎజెండాగా ముందు పెట్టగా ఇరాన్ 10 పాయింట్లపై చర్చను కోరింది. అయితే రెండు దేశాలు ప్రధానంగా చెరి 2 అంశాలను ప్రస్తావించారు. వీటిపై ఓ అభిప్రాయానికి వస్తే మిగతావి చాలా తేలిగ్గా పరిష్కరించవచ్చని రెండు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాలను పూర్తిగా విరమించుకోవాలని, హర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించకూడదని అమెరికా ప్రధానంగా కోరుతోంది. లెబనాన్, యెమెన్ లో తక్షణ కాల్పుల విరమణ జరగాలని, అమెరికా స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా చేసిన డిమాండ్లను ఇరాన్ ప్రతినిధులకు చేరవేశారు. ఇరాన్ డిమాండ్లను అమెరికా ప్రతినిధులకు అందించారు. ఇస్లామాబాద్ లో ఉన్న ప్రతినిధులు ఈ అంశాలపై చర్చించడంతో పాటు ఆయా దేశాల్లో ఉన్న తమ దేశాల అధినేతలకు వివరాలు పంపారు. అక్కడి నుంచి వచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు స్పందించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మొదటి రోజు చర్చల సరళిని బట్టి చూస్తే వాతావరణం మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు ఇరాన్ మీద చేసిన దాడుల విషయంలో పాటు కొత్తగా లెబనాన్ పై దాడులు చర్చలను వేడెక్కిస్తున్నాయి. ఇక దశాబ్దాల తర్వాత అమెరికా, ఇరాన్ నేరుగా చర్చలకు రావటం ఒక పెద్ద విజయంగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది. ఇరాన్ చిత్తశుద్ధితో ఉంటే శాంతి సాధ్యమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ కామెంట్ చేశారు. ఈ చర్చల పట్ల జాగ్రత్తతో కూడిన ఆశావాదం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాలు సిద్ధం చేసిన శాంతి ప్రణాళికల్లో కీలక అంశాల వద్ద ఏర్పడిన భిన్నాభిప్రాయాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా లెబనాన్ లో ఇజ్రాయెల్ దాడుల అంశం ఈ చర్చలకు కొంత ఆటంకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలు ఒక మేక్ ఆర్ బ్రేక్ అంటే అయితే విజయం, లేదంటే ముందడుగు దశగా అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది.